హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే మనకి ఏపీ ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి కాలేజ్ అదే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో మనకి కాలేజ్ కోడ్ అనేది ఇస్తారు. అయితే మనం అసలు ఈ కాలేజీలో ఎలా ఎంచుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాలేజీ కోడ్ అనేది ఇస్తారు కాబట్టి మనం వెబ్ ఆప్షన్లో కాలేజ్ కోడ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది, అంటే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే కాలేజ్ టైప్ ఏంటి అంటే అసలు ఆ కాలేజ్ గవర్నమెంటా లేకుంటే ప్రైవేట్ అనేది తెలుసుకుందాం. తర్వాత ఎస్ఎఫ్ అంటే ఏంటి, తర్వాత పీవీటీ అంటే ఏంటి, యూనివర్సిటీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనకి పీవీటీ అంటే ఇది ప్రైవేట్ కాలేజ్ సంబంధించిందండి. సో మనకి ఇది ప్రైవేట్ కాలేజ్ సంబంధించింది కాబట్టి ఇది మనకి జేఎన్టీయూ అఫిలియేట్ కాబట్టి అఫిలియేట్ అంటే మనకి జేఎన్టీయూ కాకినాడకి ఏమైనా అటానమస్ అంటే రెండు కాలేజెస్ అనేది ఉంటాయి. అటానమస్ కొన్ని అఫిలియేట్ అంటే అది అటానమస్ మనకి ఇది జేఎన్టీయూకే కాకినాడ ఏమైనా సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. ఆ ఎగ్జామ్స్ జరిగినప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ అనేది జేఎన్టీయూకే కాకినాడ నుంచి మనకి క్వశ్చన్ పేపర్ అనేది వస్తాయి. తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు సెకండ్ చూద్దామండి. ఇక్కడ ఏంటంటే జేఎన్టీయూకే కాకినాడ, జేఎన్టీయూకే అంటే ఎంసెట్ కోడ్. సో ఇది మనకి యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ కాలేజ్ అండి కాబట్టి ఇది యూనివర్సిటీ కింద వస్తుంది. ఈ జేఎన్టీయూకే ఎస్ఎఫ్ అంటే మనకి ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్గా, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనకి ఈ కాలేజ్ మనం సిహెచ్ అంటే కెమిస్ట్రీలో కోర్స్ కనుక మనం అడ్మిషన్ కనుక తీసుకున్నట్లయితే ఫుల్ ట్యూషన్ ఫీ వచ్చి మనకి గవర్నమెంట్ అనేది పే చేయదు. మనమే మన ఓన్ అమౌంట్తోనే మనం కాలేజ్ ఫీ అనేది అంటే ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇది గమనించండి. ఇది ఎస్ఎస్ అంటే జేఎన్టీయూకి ఎస్ఎస్ అంటే ఇది సెల్ఫ్ సపోర్టింగ్, అంటే కొన్ని గవర్నమెంట్ మనకి పే చేస్తే కొన్ని మనం సగం గవర్నమెంట్ సగం మన ఓన్ డబ్బులు ఓన్ అమౌంట్తోనే పే చేయాలి. ఇదేంటంటే మనకి కాలేజ్ ఏమొచ్చి మనకి జేఎన్టీయూ కాకినాడలోనే ఉంటుంది. బట్ కోర్సు డిఫరెంట్ కాబట్టి మనకి సిఎస్ఎం అంటే బ్రాంచ్ కూడా ఏమొచ్చి సిఎస్ఎం అంటే డేటా ఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ కోర్స్ అనమాట. ఈ కోర్స్కి మనకి గవర్నమెంట్ నుంచి మనకి ట్యూషన్ ఫీ అనేది పే చేయదు, మనమే ఓన్గా పే చేయాలండి. సో ఇక్కడ నేను ఇప్పుడు ర్యాంకుల గురించి చెప్పడం లేదు, మనకి ఎలాగా అంటే ఆ కాలేజ్కి ట్యూషన్ ఫీ వస్తుందా రాదా అనేసి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది తప్పకుండా మనం కౌన్సిలింగ్ ముందు తెలుసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే మీరు మీ ర్యాంక్ బట్టి ఏ కట్ ఆఫ్ అంటే మనకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్కి ఏ సీట్ వస్తుంది అనేది మీరు ముందునే లిస్ట్ అనేది ప్రిపేర్ చేయండి. అప్పుడైతే కౌన్సిలింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎలాగా అంటే మన ర్యాంక్కి మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ అనేది వస్తుందో మీరు కింద కామెంట్ చేశారనుకో నేను వీడియో చేయడం లేకుంటే మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అయితే మనకి కొందరికి ఏంటంటే ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అండి. కొందరు ఏంటంటే నా ర్యాంక్ 1 lakh వచ్చింది, లేకుంటే 1.5 lakh వచ్చింది అని అంటున్నారు. అయితే నా ర్యాంక్కి కన్వీనర్ కోటా గవర్నమెంట్ సీట్ వస్తుందా రాదా అని ఫీజు రిమెన్స్మెంట్ వస్తుందా రాదా అనేసి భయపడుతున్నారు. కానీ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వన్స్ మీరు ఏపీ ఎంసెట్ నుంచి
కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకున్న అదే సీట్ వస్తే మీకు ఎలాగైనా మీకు అంటే మనకి ఫీజు రిమెంబర్స్మెంట్ మనకి ఉండాలంటే మన ఫ్యామిలీ ఇన్కమ్ అంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakh బిలో అనేది యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి. సో ఆ కండిషన్ బట్టి మీకున్న